కల్వకుర్తి పట్టణంలో పలు దొంగతనాలకు సంబంధించిన భారీ మొత్తంలో దొంగలు ఛేదించిన కల్వకుర్తి పోలీసులు దొంగల నుండి పంచలోహ విగ్రహాలను, బంగారు ఆభరణాలను, బైకులను స్వాధీనం చేసుకున్నారు. 1.6 తులాల బంగారము, 5 బైకులు, 21.9 తులాల సిల్వర్, 58.84 కిలోల బ్రాస్ ఐటమ్స్ కలిపి మొత్తం 4,50,000 విలువ కలిగిన పంచలోహ విగ్రహాలను దొంగల నుండి స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, 2 నిమిషాలు అదే సార్ వస్తుండ్రు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ పరిధిలో కల్వకుర్తి పోలీస్ ఒక ప్రాపర్టీ ఆఫెండర్ గ్యాంగ్లో అరెస్ట్ చేశాము. ఈ టోటల్ 4 పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము. ఈ అక్యూజ్ పర్సన్ పేరు A1 కొన్నడపల్లి ఆంజనేయులు, వయస్సు 23, ఇది కల్వకుర్తి టౌన్ నుంచి. సెకండ్ అక్యూజ్ కొండపల్లి స్వామి, 28 వయస్సు, అది కూడా వాళ్ళు కూడా కల్వకుర్తి టౌన్ నుంచి. తర్వాత థర్డ్ అక్యూజ్ సిరిగిరి శంకర్, 28 వయస్సు, వాళ్ళు కూడా బలరాం నగర్ కల్వకుర్తి టౌన్ నుంచి. అండ్ ఫోర్త్ అక్యూజ్ కొండపల్లి శివప్రసాద్, 23 ఇయర్స్, వాళ్ళు కూడా కల్వకుర్తి టౌన్ నుంచి. సో ఈ అన్ని 4 మంది అఫెండర్స్ మన కల్వకుర్తి టౌన్ నుంచి. ఇప్పుడే మొన్న మన కల్వకుర్తి టౌన్లో టెంపుల్ థెఫ్ట్ జరిగింది. ఈ టెంపుల్ థెఫ్ట్ తర్వాత మన కల్వకుర్తి ఎస్ఐ గారు, తర్వాత కల్వకుర్తి సిఐ గారు అండర్ ద మానిటరింగ్ ఆఫ్ డిఎస్పీ కల్వకుర్తి ఒక సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఈరోజు మన ఈ కేసు డిటెక్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ అన్ని యాక్యూజ్ మనకి దొరికింది. ఈ యాక్యూజ్లో గట్టిగా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత మన ఇంకా 5 మంది కేసు కూడా డిటెక్ట్ అయింది. సో ఇప్పటి వరకు ఈ వాళ్ళు అక్యూజ్ టోటల్ 6 కేసులలో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఈ కల్వకుర్తి టౌన్లో ఒక టెంపుల్ థెఫ్ట్ కేసులో, తర్వాత నవంబర్ నెలలో కూడా ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. ఆ ప్రాపర్టీ ఆఫెన్స్లో కూడా ఇది డిటెక్ట్ అయింది. అండ్ తర్వాత 4 బైక్ థెఫ్ట్ కూడా డిటెక్ట్ అయింది. సో టోటల్ మన ఈరోజు 6 కేసెస్ డిటెక్షన్ అయింది. ఈ 6 కేసెస్లో మన టెంపుల్ థెఫ్ట్లో అన్ని మొత్తం ఐటమ్ ఇంటాక్ట్ దొరికింది. అండ్ ఈ సెకండ్ గ్రేవ్ ఆఫెన్స్లో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా దొరికింది. సో టోటల్ ఇప్పుడే 1.6 తులా గోల్డ్, తర్వాత 5 బైక్స్, 21.9 తులా సిల్వర్, తర్వాత 58.84 kgs ఆఫ్ బ్రాస్ ఐటమ్స్, టోటల్ 4,50,000 ఐటమ్స్ మనకి ఇప్పుడే రికవర్ అయింది. ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ కల్వకుర్తి టౌన్లో ఇది తాగి అక్కడ రేకి చేస్తున్నారు. క్లోజ్ హౌసెస్లో, తర్వాత డెజర్టెడ్ హౌసెస్లో, అవుట్స్కట్ హౌసెస్లో ఇది రేకి చేసి వాళ్ళు 4 పర్సన్ వాళ్ళు నైట్ టైంలో ఆర్ డే టైంలో అది ఆపర్చునిటీ చూసుకొని అది ఆఫెన్స్ చేస్తున్నారు. సో ఈ చాలా టైం నుంచి ఇది ఆఫెన్స్ చేస్తున్నారు. ఇది పాత హిస్టరీ కూడా ఉంది అక్యూజ్లో. ఈ A1 అక్యూజ్ ఆంజనేయులు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 16 కేసెస్ దొంగతనం కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఈ 16 కేసెస్ కూడా కొంతమంది కన్విక్షన్ అయింది, కొంతమంది ఇప్పుడే నడుస్తుంది, ట్రయల్ కూడా నడుస్తుంది. A2 అక్యూజ్ కొండపల్లి స్వామి, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 11 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అయింది. అండ్ A4 అక్యూజ్ కూడా ఇప్పటివరకు 2 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో ఈ చాలా సీజన్ ఆఫెండర్స్, అది చాలా ఆఫెన్స్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఇప్పుడే ఈరోజు వాళ్ళకి అరెస్ట్ చేసి మన జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తాము. తర్వాత వాళ్ళపైన అది ప్రాపర్గా పీడీ యాక్ట్ గురించి కూడా ట్రై చేస్తాము. సో ఈ ఆఫెన్స్ డిటెక్షన్ కోసం మన కల్వకుర్తి ఎస్ఐ రమేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ ఆంజనేయులు అండ్ డిఎస్పీ పార్థసారథి అది చాలా మంచిగా ఎఫర్ట్ పెట్టారు. తర్వాత మన కల్వకుర్తి లోకల్ క్రైమ్ కానిస్టేబుల్ చాలా ఎఫర్ట్ పెట్టి
కే రాజు ఎస్ఐపి కల్వకుర్తి టౌన్, తర్వాత బి చిరంజీవి, మొహమ్మద్ నజరుద్దీన్ అండ్ మిగతా వాళ్ళు కూడా కానిస్టేబుల్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ క్రైమ్లో డిటెక్షన్ చేశాము. సో అందరికీ మన డిస్టిక్ ఆఫీస్ నుంచి కాంగ్రాచులేషన్ చెప్తాను. మళ్ళీ ఇప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ కూడా వస్తుంది 2 days తర్వాత. ఆల్రెడీ నిన్న కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ఈ ఫెస్టివల్ టైంలో చాలామంది టౌన్ వాళ్ళు అక్కడ ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం విలేజ్లో వెళ్తున్నారు. ఆ టైంలో ఇది ప్రాపర్టీ ఆఫెన్స్ అవకాశం ఉంది. దీని గురించి నిన్న డీటెయిల్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. ఈరోజు కూడా చెప్తున్నాను. ఈ కొంచెం జాగ్రత్త, వెనెవర్ అది మీరు విలేజ్లో వెళ్తున్నారు సెలబ్రేషన్ కోసం, ఇది ప్రీషియస్ మెటల్, క్యాష్ వగేరా ఇంటికి పెట్టవద్దు. బ్యాంకులో డిపాజిట్ చేయండి లేదా మీరు క్యారీ చేయండి, యా సేఫ్ ప్లేస్లో పెట్టండి. తర్వాత ఇది లాక్ పెట్టి టైంలో అది జాగ్రత్త, అది లాక్ విజిబుల్గా కాకుండా అది చూడండి. తర్వాత బయటకి లోపల కొన్ని ఒక లైట్ ఆన్ పెట్టండి, ఇక్కడ లోపల ఎవరెవరు ఉన్నారో అది ఆలోచన చేస్తారు తర్వాత ఈ ఆఫెండర్స్. అండ్ మిగతా నేబర్లో నమ్మకం ఉన్నారో ఈ టైప్లో నేబర్ మంచిగా పర్సన్లు కూడా చెప్పండి, అది కొంచెం జాగ్రత్త. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మొత్తం ఫెస్టివల్ టైం అండ్ తర్వాత కూడా ఈ నైట్ పెట్రోలింగ్ చేస్తాము. ఈ మంచిగా నైట్ పెట్రోలింగ్ చేసి తర్వాత పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, ఏదైనా సస్పిషియస్ పర్సన్ ఇక్కడ టౌన్లో తిరుగుతే ఎనీ అన్నోన్ పర్సన్ ఇక్కడ తిరిగితే ఖచ్చితంగా మన లోకల్ పోలీసులు ఇన్ఫామ్ చేయండి. మన తరపు నుంచి ఖచ్చితంగా మంచిగా యాక్షన్ చేస్తాము. సో థ్యాంక్ యూ.